తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. ఉన్నది ఒక్కటే జీవితం. మనసుని చంపుకొని జీవించకు, మనస్ఫూర్తిగా జీవించు. కమలం బురదలోనే పుడుతుంది, సముద్రం అంతర్భాగంలోని ఆణిముత్యాలు పుడతాయి. ఏనలేని కష్టాల నుండే సుఖాలు పుడతాయి. మంచివాడు మహారాజైన కష్టాలు తప్పవు, నీతిపరుడు నిజాయితీగా బతికిన నిందలు తప్పవు. పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీరు పడవలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండవచ్చు కానీ సంసారాన్ని మనలో చేరనివ్వకూడదు. లోకములో ఆడతనాన్ని చూసినవాడు దుర్మార్గుడు, అమ్మతనాన్ని చూసినవాడు ధన్యజీవి. సంతృప్తి లేని వాటికి ₹1,00,00,000 దొరికినా దండగే. సంతృప్తి లేని వాడికి ₹1,00,00,000 దొరికినా దండగే. సంతృప్తి ఉన్నవాడికి ₹10 సంపాదించినా పండగే. ఓ మనిషి తెలుసుకో, తెలుసుకొని మలుసుకో. నీది అనేది ఏది లేదు లోకంలో. శాంతి దొరికితే చాలని తృప్తిపడు. నమ్మకంతో బ్రతకాలి. లోకంలో జరిగింది మంచేనని తృప్తిపడు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసము చేసినా నన్ను నమ్ముకున్న వాణ్ణి నేను ఎప్పుడూ మోసం చేయలేదని. లేనోళ్ళు డబ్బు లేక బాధపడుతూ ఉంటే ఉన్నోళ్ళు ఆరోగ్యం బాగలేక బాధపడుతున్నారు. జీవితం ఎలా మొదలవుతుందో, ఎలా మలుపు తిరుగుతుందో, ఎలా కొనసాగుతుందో, ఎలా అంతమవుతుందో ఎవరికి తెలియదు. అయిన వాళ్ళ కోసం త్యాగం చేసేవాడు కన్నా యుద్ధం చేసేవాడు గొప్పవాడు. అందుకే మన పురాణాల్లో హరిశ్చంద్రుడు కన్నా శ్రీరాముడు గొప్ప. హెల్మెట్ భార్య రెండు ఒక్కటే. వీటిని నెత్తిన పెట్టుకున్నంతసేపు ప్రాణాలు పదిలంగా ఉంటాయి. నీకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలు చెప్పకు. నీకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకు. అతి దోస్తులు, అతి ఆస్తులు జీవితంలో ఎప్పటికైనా అత్యంత ప్రమాదకరం. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. పట్టుదల ఉంటే చాలు, దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. నేటి లోకం తీరు కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ప్రేమలో ఓడిపోయినానని పదే పదే బాధపడుతున్నావా నేస్తమా? అయితే జీవితంలో నువ్వు ఎప్పటికీ ఓడిపోవు అని ప్రపంచానికి తెలియజేయి. నువ్వు సాధించిన విజయాలతో కోటి ప్రేమ దీపాలను వెలిగించగలవు. ప్రతి నమస్కారం ఒక సంస్కారాన్ని తెలియజేస్తుంది. ప్రతి అవమానం ఒక విజయానికి దగ్గర చేస్తుంది. ఏ గుడికి ఏ ఏ వేళలో వెళితే ఎంత పుణ్యం. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాన ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయాకారుడు కాన రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని దర్శించాలి. ఆశపడడం తప్పు కాదు, అలుసు అయిపోవద్దు. కోరుకోవడం తప్పు కాదు, నిన్ను నువ్వు కోల్పోవడం తప్పు.